తిరుపతిలో ఓడిపోవడం కారణం? తిరుపతిలో వ్యక్తిగతంగా ఓడిపోలేదండి. వైసీపీ పార్టీ తరపున నిలబడడం వల్ల ఓడిపోయాడు. వైసీపీ ఏం చేసింది? 5 ఏళ్ళ ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా ఉందా? రోడ్లు బాగోలేదు, మున్సిపాలిటీకి సరైన నిధులు ఇవ్వలేదు, వాళ్ళు కాలువలు తీయడానికి కూడా పంచాయతీ వాళ్ళు రావట్లేదు, స్టాఫ్ తక్కువ, పందులు మా ఊళ్ళో అయితే. మరి వైసీపీలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. అప్పుడు ఆయన పార్టీ మారాడు కాబట్టి గెలిచాడు. ఆయన వ్యక్తిగతంగా గెలవాల, టీడీపీ వేవ్లో గెలిచాడు. కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవడం గవర్నమెంట్ చేసుకున్న 151 సీట్లు ఇచ్చారండి. 151 సీట్లు ఇస్తే వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు, డెవలప్మెంట్ చేయలేకపోయారు. ఓన్లీ ఏదో పట్టణంకి నీకో 10,000 నాకో 10,000 వేసారు. 10,000 అయితే ఏం చేస్తారు? రోజు పని చేసేవాడు తాగి ఇంటిగా పనుకుంటున్నాడు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు జగన్ ఇచ్చే వాటి కంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు ఈయన కూడా పంచిపెట్టాడు అనుకోండి, మళ్ళీ రేపు ఇంకోటి ఎందుకుంటారు. అంతే కదా, 5 ఏళ్ళు ఉంటుంది గవర్నమెంట్. రేపు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈయన ఇలాగే చేశాడు అనుకోండి, మనం అందుకే మార్చండి. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా, కూటమి ఉంది కదా, డెవలప్మెంట్ చేసిద్దామని చెప్పి మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఆయన మళ్ళీ చేయలేదు అనుకోండి, మళ్ళీ గవర్నమెంట్ మారుతుంది. ఎలా ఉంటుంది అంటారండి? కొత్త ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? డెవలప్మెంట్ కోరుకుంటున్నామండి. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఉండాలి, రోడ్లు అన్నీ నీట్గా ఉండాలి, మున్సిపాలిటీలు డెవలప్మెంట్స్ ఉండాలి, పంచాయతీలు డెవలప్మెంట్స్ ఉండాలి. మెయిన్ పనిచేసేవాడికి రోజు పని ఉండాలి. గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఇసుక ఆపేసి ఈ భవన కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇవాళ ఇసుక కావాలంటే మామూలుగా 8,000, 10,000, 15,000 రూపాయలు ఉంది. ఇప్పుడు దాంట్లో చిన్న తరహా వాడు కట్టుకోలేడు కదండి. అప్పుడు అందరూ కట్టుకోగలిగారు అనుకోండి, పని ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మనీ సర్క్యులేషన్ ఉంటుంది, వ్యాపారాలు ఉంటాయి, అందరికీ బాగుంటుంది. అలా అది కోరుకుంటున్నాం, డెవలప్మెంట్ కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది. బ్యాలెట్ ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాలండి. ఇదివరకు ఈ టెక్నాలజీ లేదు కదా. ఇదివరకు ఎక్కడో మైక్రో నుంచి వైర్ లాక్కొని మనం మాట్లాడుకోవాలి. నేను అదే వాడతానంటే చేసేదేముంది? ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి. ఐఫోన్లు, టచ్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు వచ్చేసిన టెక్నాలజీలో ఇంకా నేను బ్యాలెట్ పేపర్ వాడతానంటే బ్యాలెట్ ఖర్చు ఎక్కువైపోతుంది, టైం పాసింగ్ ఎక్కువ, దాని స్టాఫ్ని ఎక్కువ పెట్టాలి. అది కరెక్ట్ కాదు. ఈవీఎంలు కరెక్టే, కానీ ఆ ఈవీఎంలని కరెక్ట్గా ఉండేటట్టుగా మనం చూసుకోవడం అనేది అది మా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అని మరి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తిరుపతిరావుకి ఇచ్చాను అని చెప్పాను చెప్తున్నా కదండి. తిరుపతి అన్నారు. ఇంటింటికి తిరుపతిరావు గారు ఓడిపోవడానికి కారణం అయితే పార్టీయేనండి, వైసీపీ పార్టీయే కారణం. వ్యక్తిగతంగా ఆయన మీద అంటే ఎవరికో తెలియదు ఆయన గురించి. మైలవరంలో కొంతమంది తెలుసు అంతే. ఏమంటే ఇప్పుడు అక్కడ గొల్లపూడిలో ఆయన గురించి ఏం తెలుసు చెప్పండి, లేకపోతే ఇటేపు రెడ్డిగుంటలో ఆయన గురించి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. వైసీపీ తరఫున నిలబడ్డాడు కాబట్టి ఆయనకు ఓటు వేయకూడదు అంతే. అది ఆ కాన్సెప్ట్ ఆయన ఓడిపోయాడు అంతే. రిషికొండ మీద అంత ప్యాలెస్ ఎందుకు కట్టారో ముందు గవర్నమెంట్, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. అదైతే కరెక్ట్. ఎందుకంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏం చెప్పింది, దాన్ని ప్రభుత్వ భవనాల కింద కడుతున్నాము, దానికి ఎలాగైనా వాడుకుంటాము, ముఖ్యమంత్రి వాడుకోవచ్చు లేదా ఏదైనా వాడుకోవచ్చు అని అన్నారు. కానీ అక్కడ చూస్తేనేమో ఒక ఇండివిజువల్ పర్సన్ వాడుకునేట్టుగా కట్టారు. అది అందరికీ అర్థమవుతూనే ఉంది. ఆ ఇండివిజువల్ పర్సన్ ఎవరు? వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏదో రాష్ట్రపతి లేకపోతే గవర్నర్ వాడతాం అంటున్నారు. ఎప్పుడో రాష్ట్రపతి సంవత్సరానికో లేకపోతే 2 సంవత్సరాలకో వచ్చే రాష్ట్రపతి కోసం అన్ని వేల కోట్లు ఖర్చు పెడతాం కరెక్ట్ కాదు. సరైన మౌలిక వసతులు లేవు చాలా మండలాల్లో, చాలా విలేజ్ల్లో. అవి డెవలప్ చేయకుండా అన్ని కోట్లు ఒక బిల్డింగ్కి ఖర్చు పెడతాం కరెక్ట్ కాదు. సరే, ఖర్చు పెట్టింది ఏమైనా శాసనసభకో లేకపోతే ఏదన్నా సచివాలయంకో లేకపోతే అలాంటి వాటికైతే అనుకోవచ్చు. ఇండివిజువల్ పర్సన్ ఉండడానికి ఖర్చు పెట్టారు. అది ఎవరైనా కానీ, గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరికైనా కానీ. అది పోలవరం ఆలస్యత కారణం వైసీపీ అని కొంతమంది, కాదు టీడీపీ అని కొంతమంది. అది టెక్నికల్ నాలెడ్జ్ అండి. అక్కడికి వెళ్ళి మనం చూసి చెప్పగలం కానీ చెప్పలేము. ఇంజనీరింగ్లో నిపుణులు చెప్పాల్సిన మాట అది. వాళ్ళ మీద చెప్పుకుంటున్నారు. కానీ ముందు ఇమీడియట్గా పోలవరం కంప్లీట్ చేయాలి. వీళ్ళైనా ఈ 4 ఏళ్ళ పోలవరం కంప్లీట్ చేయకపోతే మళ్ళీ నెగిటివ్ ఉంటుంది.